హలో వ్యూవర్స్, ఇవాళ అయితే నేను మటన్ కీమా చేయబోతున్నాను విత్ ఆలు వేసుకొని. సో ముందుగా అయితే మటన్ కడిగి పక్కన అయితే పెట్టేసుకున్నాను. కట్ చేసి పెట్టుకున్న మిర్చి ఆనియన్స్ వేడైన నూనెలో వేసుకొని వేయించుకొని కొంచెం కరివేపాకు వేసుకొని దోరగా అయితే వేయించుకోవాలన్నమాట. దాని తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని తాలింపుని అయితే దోరగా వేయించుకొని కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకొని బాగా పచ్చితనం పోయేంత వరకు బాగా వేయించుకోవాలన్నమాట. కడిగి రెడీగా పెట్టుకున్న మటన్ కీమాని తీసి దీంట్లో అయితే వేసేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా వేసుకొని మంచిగా అయితే మిక్స్ చేసుకోవాలన్నమాట. సో పచ్చిదనం పోయేంత వరకు ఆ స్మెల్ అంతా పోయాక ఉల్లిపాయలు వేగాక కడిగి రెడీగా పెట్టుకున్న మటన్ వేసుకొని ఆయిల్ బయటకు వచ్చేంతవరకు ఇలా కుక్ చేసుకొని దాంట్లోకి రుచికి తగ్గ సాల్ట్ కూడా వేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఒక 2 టమాటాలను అయితే కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ వేగిన ఈ మటన్ కీమాలోకి రుచికి తగ్గ కారం కూడా వేసేసుకోవాలన్నమాట. కారం ఎక్కువ వేసుకుంటే వేసుకోండి, లేదంటే మీడియంగా వేసుకోండి. సో నేనైతే కొంచెం ఎక్కువ తింటాం కాబట్టి కారం అయితే వేసుకున్నాను అనమాట. ఇలా వేగిన తర్వాత కట్ చేసి రెడీగా పెట్టుకున్న టమాటో ముక్కలు కూడా వేసేసుకొని వాటిని కొంచెం సేపు అలాగా ఒక 5 నిమిషాలు కలిపి అలా పక్కన పెట్టి దాని తర్వాత గ్రేవీకి తగ్గ వాటర్ కూడా పోసుకోవాలన్నమాట. అండ్ ఇంకో విషయం ఏంటంటే కీమాని కొంతమంది దగ్గరగా చేసుకుంటారు, కొంతమంది గ్రేవీగా కూడా చేసుకుంటారు. సో నేనైతే వాళ్ళ గ్రేవీగా చేసుకుంటున్నాను, ఎందుకంటే దాంట్లో ఆలు యాడ్ చేస్తున్నాను కాబట్టి. సో గ్రేవీకి తగ్గ వాటర్ కూడా వేసేసుకొని బాగా కొంచెం సేపు ఉడికించుకోవాలి, టమాటాలు ఉడికేంత వరకు. సో ఈ విధంగా ఉడికించుకోవాలన్నమాట మంచిగా. ఒకసారి ఉడికించుకొని ఉప్పు కారం అన్నీ సరిపోయలేదో 1-2 సార్లు అయితే చెక్ చేసుకోవాలన్నమాట. ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా, ఇది మటన్ కాబట్టి ఉడకటానికి టైం తీసుకుంటుంది కాబట్టి మంచిగా బాగా ఉడికించుకోవాలన్నమాట. ఉడికిన తర్వాత కట్ చేసి రెడీగా పెట్టుకున్న ఆలు ముక్కల్ని యాడ్ చేసేసేయాలన్నమాట. సో ఇవి నేను పచ్చివే వేసేస్తున్నాను, ఉడకపెట్టినవి కాదు, ఎందుకంటే మటన్ ఉడకాలి కాబట్టి ఆ ప్రాసెస్లో ఈ ఆలు కూడా మనకి ఈజీగా కుక్ అయిపోతుందని చెప్పేసి పచ్చి ఆలుని నేను కట్ చేసి వేసేసాను అన్నమాట. సో ఫైనల్గా అయిపోతుందనగా ఒకసారి తీసేసుకొని గరం మసాలా ఎండు కొబ్బరి కూడా యాడ్ చేసేస్తున్నాను అన్నమాట. సో ఈ విధంగా గరం మసాలా ఎండు కొబ్బరి కూడా యాడ్ చేసేసి దాన్ని మంచిగా కలిపేసుకొని తర్వాత దుంపలు మటన్ అన్నీ ఉడికాయో లేదో ఫైనల్గా అయితే చెక్ చేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా చెక్ చేసుకోండి. ఫైనల్గా కొత్తిమీర జల్లేసుకొని ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో వచ్చి దించేస్తే అదిరిపోయే మటన్ కీమా కర్రీ రెడీ. ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.